జీవావరణ శాస్త్రం ఈకాలజీ అనే పేరును ఇచ్చింది ఎర్నెస్ట్ హెకెల్. జెనెటిక్స్ అనే పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త బెట్సన్. జీవ పరిణామం అనే పేరును ప్రతిపాదించింది హెర్బర్ట్ స్పెన్నర్. శిలాజాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పెలియాంటాలజీ అంటారు. వర్గీకరణ శాస్త్ర పితామహుడు మరియు ఆధునిక వర్గీకరణ వ్యవస్థాపకుడు అని ఎవరిని పిలుస్తారు? కేరళస్ లిన్నయస్. వర్గం అనే ట్యాక్స్ను ప్రవేశపెట్టింది హెకెల్జీ. పిచ్చుక రెక్క ఎగిరే ఉడత మరియు గబ్బిలంలోని పిటాజియం అనేది వేటికి ఉదాహరణలు? క్రియాస్వామ్య అవయవాలు. మానవుడిని చేర్చిన ఆది కుటుంబం పేరు ఏమిటి? హోమినాయిడియా. ద్వినామీకరణ పద్ధతిని తీసుకొచ్చింది లేదా కనుగొన్నది లిన్నయస్. జాతి అనే పదాన్ని ఇచ్చి హిస్టోరియా జనరాలిసిస్ ప్లాంటరం గ్రంథాన్ని రాసింది ఎవరు? జాన్ రే. బయోడైవర్సిటీ అనే భావనను ప్రవేశపెట్టింది నార్మన్ మేయర్స్. అధిక రక్తపోటు చికిత్సలో ఉపయోగపడే రిసర్పిన్ అనే ఔషధం ఏ మొక్క నుంచి లభిస్తుంది? రావుల్ఫియా ఒమితోరియా. రావుల్ఫియా సర్పెంటినా. విన్ బ్లాస్టిన్ అనేది యాంటీ క్యాన్సర్ ఔషధం. హృద్రోగ సమస్యల చికిత్సలో ఉపయోగించే డిజిటలిన్ ఏ మొక్క నుంచి లభిస్తుంది? ఫాక్స్ గ్లోవ్ అనే డిజిటాలిస్ పర్ఫురియా.